విధంగా వేరే పార్టీ వాళ్ళు భావిస్తారు. కానీ బీజేపీ మాత్రం వారు చేసిన దేశానికి ఎనలేని సేవలని ప్రజలకు వివరిస్తూ, ముఖ్యంగా భావితరాలకి స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి మరి పెద్ద లీడర్ల వరకు ప్రజలందరూ కూడా వివరిస్తూ మరి 13వ తారీఖుననే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మరి వారు దేశానికి చేసిన సేవని గుర్తించుకొని మరి వారిని శుభ్రపరిచే వారి విగ్రహాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాలు లేని మండలం లేదు. అన్ని విగ్రహాలకు కూడా శుద్ధి కార్యక్రమం ప్రతి ఒక్క నాయకులు నుంచి కార్యకర్తల వరకు విగ్రహాల శుద్ధి కార్యక్రమం, మరి అక్కడ లైటింగ్ లాంటి ఏర్పాటు చేసి ఒక పండుగ పల్లెలలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ మరి ప్రజలందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి నాయకులు కూడా వాళ్ళు చేసిన సేవలు, మా బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంబేద్కర్ గారు చేసిన సేవకులను ప్లకార్డ్ రూపంలో మరి ఊరూరా తిరుగుతూ వారి చేసిన సేవలను అన్ని కూడా గుర్తు చేస్తూ మరి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. అలాగే కాంగ్రెస్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా దళితులను మోసం చేసింది, మరి అంబేద్కర్ గారిని అవమానపరిచింది, మరి అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మరి వారికి ఘన నివాళి 13 రోజుల పాటు జరిగే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో జరిగే అతి పెద్ద పండుగ ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు. మరి ఈ కమిటీ అందరూ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మేధావులను కలవడం లాంటివి జరుగుతాయి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన అవమానాలు, దళితులను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినారు కిషన్ రెడ్డి గారు.